ఏమండోయ్ బాగున్నారా? నార్సింగిలో రైట్ మూవ్ ఇన్ ఫ్లాట్స్ చూసే వాళ్ళకి ఒక గొప్ప అవకాశం అండి. నార్సింగిలో ఔటర్ రింగ్ రోడ్కి పక్కనే ఆనుకొని మా హోమ్ అవతార్ ఉంది కదండి, దానికి ఆనుకొని హాల్మార్క్ విసినియా అనే కమ్యూనిటీలో మనకి 3 BHK అయితే సేల్కి అయితే వచ్చిందండి ఫ్లాట్. దీంతోపాటు ఇంకా వేరే ఫ్లాట్స్ కూడా ఉన్నాయి, 2.5 BHK, ఇంకా 3 BHK. చాలా దగ్గరండి హైటెక్ సిటీకి, ఇంకా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఒక 5 minutes 10 minutesలో వెళ్ళిపోవచ్చు అనమాట. టోటల్గా 2 బ్లాక్స్ ఉంటాయండి దీంట్లో, ఏ బ్లాక్, బి బ్లాక్. 440 ఫ్లాట్స్, సూపర్ మార్కెట్ కూడా ఉందండి, ఎమ్యూనిటీ. దాంతోపాటు ఒక మెడికల్ షాప్ కూడా ఉందండి లోపల. బ్రహ్మాండంగా ఉంటుందండి లోపల ల్యాండ్స్కేపింగ్ కానీ అవన్నీ కానీ. ఏదైతే మీరు పక్కన చూస్తున్నారు కదా సెంటర్లో, అది వచ్చేసి మై హోమ్ అవుతారండి. సో ల్యాండ్స్కేపింగ్ అవన్నీ చాలా బ్రహ్మాండంగా అయితే ఉంటాయి. డీటెయిల్డ్గా చూపిస్తాను, వీడియో మాత్రం ఎండ్ దాకా చూడండి. ఖచ్చితంగా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి ఛానల్కి. అది వచ్చేసి అపర్ణ జొనాన్ అండి. సో అన్ని ప్రీమియం కమ్యూనిటీస్ చుట్టుముట్టి ఉంటాయండి. దాంతోపాటు ఇది కూడా ఒక ప్రీమియం కమ్యూనిటీయే. సో మనం అయితే ఫస్ట్ ఫ్లాట్ అయితే చూసేద్దామండి. 1760 SFT అండి ఫ్లాట్. సైజ్ వచ్చేసి ఇంకా ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ అండి. మనకి ఓనర్ అయితే కంప్లీట్లీ ఫుల్లీ ఫర్నిష్డ్ అయితే ఇస్తున్నారు. ఏసీ ఫ్యాన్లు, సోఫాలు, ఇంకా డైనింగ్ టేబుల్ అన్నీ అన్నీ కంప్లీట్గా మీకు ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉందండి సేల్కి. ప్రైస్ కోసం మీరు పక్కన కనిపిస్తుంది కదండి నెంబర్, దానికైతే మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. ఫస్ట్ అయితే మీకు అర్థం అవ్వాలి అంటే ఒకసారి వచ్చి విజిట్ చేయడంలో తప్పలేదు, వచ్చి విజిట్ చేయండి. దాని తర్వాత మనం ప్రైస్ గురించి మాట్లాడచ్చు. సో ఇంకా ఫాల్ సీలింగ్ అవన్నీ చూడండి, బ్రహ్మాండంగా ఉంటుంది. చూపిస్తాను మీకు డీటెయిల్గా అన్నీ. 3 BHK అండి. ఇది వచ్చేసి ఒక వన్ ఆఫ్ ది బెడ్రూమ్స్. చూడండి ఇక్కడ మనకి వర్క్ చేసుకోవడానికి ఆ వర్కింగ్ స్పేస్ కూడా నీట్గా డిజైన్ చేసి పెట్టుకున్నారు. లోపల అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి ఇంకో సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చూడండి, ఫాల్ సీలింగ్ అవన్నీ బ్రహ్మాండంగా అయితే చేసుకున్నారు. అసలు మీరు ఏం లేదండి, జస్ట్ ఒక సూట్ కేసు తీసుకుని లోపలికి అయితే వచ్చేసేవచ్చు. చూడండి ఇంటీరియర్స్ ఎంత బ్రహ్మాండంగా చేశారు. బేసిక్లీ ఓనర్స్ ఉండాలని చెప్పి చేసుకున్నారు ఇది. అందుకనే ఇంకా మీకు తెలిసిందే, వాళ్ళు అట్లా చేసుకొని పెట్టుకున్నారండి. ఇక బ్రహ్మాండంగా మంచి క్వాలిటీ ఉన్న ఇంటీరియర్స్తోనే చేయించుకొని ఉంటారు. ఇది వచ్చేసి కిచెన్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉంది. దీంట్లో సింక్ ఉంటుంది, అయినా కానీ మనకి దీంట్లో యూటిలిటీ ఏరియాలో కూడా ఇంకో సింక్ ఉందండి. ఇక్కడ మనం యుటెన్సిల్స్ అవన్నీ వాష్ చేసుకోవచ్చు. బేసిక్లీ అదొక వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవన్నీ డిషెస్ అన్నీ బయటపడేస్తే స్మెల్ కూడా రాకుండా ఉంటుంది ఇంట్లో. సో ఆ ప్రొవిజన్ అవన్నీ ఆలోచించి నీట్గా ఓనర్ ఉండాలనే చేయించుకున్నారు కాబట్టి మీకు నీట్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా మొత్తం ఓవెన్ అవన్నీ మీకు దీంతో పాటే ఫ్లాట్తో పాటే వస్తాయండి. ఇంకా బాల్కనీ చూడండి ఎంత బాగుంటుంది, ఎంత మ్యాసివ్ కదా, ఒక రూమ్ సైజ్ లాగా ఉంటుందండి. పక్కనే మనకి ముస్కిన్ లేక్ కూడా ఉంది, చల్ల గాలి అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఇంటీరియర్ చూసుకుంటే కనుక చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. గౌతమ్ బుద్ధ ఇంకా అట్లా అట్లా కొన్ని ఏస్థెటిక్ డిజైన్స్ యూజ్ చేసి నీట్గా అయితే పెట్టుకున్నారండి. ఇప్పుడు కరెంట్లీ టెనెంట్స్ ఉంటున్నారు, అందుకే కొంచెం అట్లా క్లటర్గా ఉంది. కానీ ఒకసారి మీరు క్లీన్ చేసుకొని పెట్టుకుంటే కనుక బ్రహ్మాండంగా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది చూడండి మీకు ఫాల్ సీలింగ్ కూడా డీటెయిల్డ్గా కొన్ని డిజైన్స్ అవన్నీ ఇన్స్టాల్ అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేసి పూజా స్పేస్ అండి. బాగుంది కదండి. చూడండి చాలా నీట్గా, ఎక్కడ మీకు ఏది క్లటర్ లేకుండా బ్రహ్మాండంగా అయితే డిజైన్ అయితే చేసుకున్నారు. 1760 SFT అండి, నార్త్ ఫేసింగ్. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్లాట్ అయితే. ఇప్పుడు నేను మీకు బయట కూడా చూపిస్తానండి ఎమ్యూనిటీస్ అవన్నీ ఎట్లా ఉన్నాయో. వీడియో మాత్రం ఖచ్చితంగా ఎండ్ దాకా చూడండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా అట్లాగే మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి, మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది జాయిన్ అవ్వండి. దీంతోపాటు వేరే ఫ్లాట్స్ ఏమైనా ఉన్నా కానీ నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలుగుతాను. చూస్తున్నారు కదా డెప్త్ ఎంత ఉందో, చాలా పెద్దదండి బాల్కనీ. సో ఇక్కడ నుంచి మనకు మంచి వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే అక్కడ కూర్చోడానికి లాన్లో ఆ గ్రానైట్ యూజ్ చేసి బ్రహ్మాండంగా, అంటే చాలా మోడర్న్గా ఉంటుందండి లోపల ఆర్కిటెక్చర్ మొత్తం. చూస్తున్నారు కదా, అది అక్కడ ఆ పెద్ద బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి మన క్లబ్ హౌస్. దాని కిందే మనకి సూపర్ మార్కెట్ అయితే ఉంది. ఇట్లా మనం నడవడానికి కమ్యూనిటీ చుట్టూతా ఇట్లా వాక్ చేయడానికి చాలా బ్రహ్మాండమైన స్పేస్ అయితే ఉంటుంది. పక్కన పామ్ ట్రీస్ అవన్నీ చాలా బాగుంటుందండి. కమ్యూనిటీని అట్లాగా తిరుగుతుంటే చల్లగాలి, అసలు డిస్టర్బెన్స్ లేకుండా చాలా బ్రహ్మాండంగా అయితే అనిపించింది నాకు ఎక్స్పీరియన్స్. అయితే ఇప్పుడు నేను మీకు క్లబ్ హౌస్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి కింద వెయిటింగ్ ఏరియా క్లబ్ హౌస్లో. ఇక్కడ రిసెప్షన్ వాళ్ళు కూర్చునే స్పేస్. కిందనే మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుందండి. ఇంటీరియర్ ఇది, ఇంటీరియర్ స్విమ్మింగ్ పూల్. ఇండోర్ స్విమ్మింగ్ పూల్ చూపిద్దాం అనుకున్నా కానీ లాక్ ఉంది ఆ డోర్ అయితే.
ఎప్పుడైతే యూజ్ చేయరో అప్పుడైతే లాక్ చేస్తారంట. సో చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు క్లబ్ హౌస్. నేను కొన్ని చూశానండి, వేరే కమ్యూనిటీస్ ఏదో ఇగ్నోర్ చేసి ఉంటారు ఆ పార్ట్, కానీ ఇది మాత్రం చాలా నీట్గా పెట్టుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో మనకు వచ్చేసి ప్రివ్యూ థియేటర్, ఇంకా అక్కడ కూర్చోడానికి కొంచెం స్పేస్, అన్నీ చాలా బ్రహ్మాండంగా అయితే ఉంటుంది. దీంతోపాటు మనకి ఇక్కడ ప్లే స్కూల్ కూడా ఉందండి, ఇక్కడే అదే ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో ఇక్షానా వాళ్ళది ప్లే స్కూల్. చూడడానికి చిన్న డోర్ లానే ఉంది, కానీ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే చాలా పెద్ద స్పేస్ అయితే మనకైతే ఇక్కడ చూడడానికి అయితే ఉందండి. సో ఇట్లాగే మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతే, సెకండ్ ఫ్లోర్లో కూడా మనకి వేరే ఎమ్యూనిటీస్ ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి 3 ఎమ్యూనిటీస్ ఉన్నాయి. జిమ్ ఉంది, ఇంకా సలాన్ ఉంది, ఇంకా యోగా అండి. అన్నీ ఆపరేటింగ్ అండి. ఏది అట్లాగా నేను చెప్పినట్టు ఇందాక ఎన్సీసీ ఉందండి, ఎన్సీసీ అర్పణలో చాలా దుమ్ము పట్టిపోయి ఉంటుంది జిమ్, అట్లాగైతే లేదు. చాలా నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని పెట్టుకున్నారు. ఇది సలూన్ రిసెప్షన్ ఏరియా అండి, చూస్తున్నారు కదా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు జిమ్ కూడా చూపిస్తాను. జిమ్లో కూడా మనకి కంప్లీట్గా కార్డియో ఇంకా వెయిట్ ట్రైనింగ్కి కావాల్సిన కంప్లీట్ ఎక్విప్మెంట్ అయితే మీకు ఇక్కడ వీళ్ళు ఫర్నిష్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, సెంట్రలైజ్డ్ ఏసీ, ఇంకా కంప్లీట్గా చాలా బ్రహ్మాండంగా అయితే ఉంటుందండి. సూపర్ ఉంది. సో ఇక్కడ నుంచి మీకు ఏంటంటే పక్కన మై హోమ్ అవతార్ కూడా కనిపిస్తుంది, అదే మై హోమ్ అవతార్, దాని టెంపుల్ కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ. సో చాలా పక్కనే అండి, దానికి ఆనుకొని ఉంటుంది. ఇప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా ఇది చాలా మంచి ఫ్లాట్ అని అయితే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మీకు రెంట్ వచ్చేసి మినిమం 55,000-60,000 దాకా అయితే ఉంటుంది. మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. నచ్చితే కనుక ఖచ్చితంగా మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి, లేకపోతే ఆ కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి దానికి కాల్ చేయండి. మనం షెడ్యూల్ విజిట్ చేసిన తర్వాత డీటెయిల్గా కూర్చొని ఏమైనా నెగోషియేషన్ ఉన్నా కూడా చేయొచ్చు. దీంతోపాటు ఇది ఒకటే ఫ్లాట్ కదండి, ఇంకా వేరే ఫ్లాట్స్ కూడా ఉన్నాయి ఇదే కమ్యూనిటీలో. పక్కన మై హోమ్ అవతార్లో ఉన్నాయి, నార్సింగ్లో చాలా కమ్యూనిటీస్లో మన ప్రెజెన్స్ ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.